చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఫైనల్ అయిపోయింది. వచ్చే ముందు ఉమ్మడి ప్రకటనపై ఇరువురు నేతలు సంతకం కూడా చేసినట్టు తెలుస్తుంది. బీజేపీకి 6 ఎంపీ 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, హిందూపూర్, రాజంపేట లోక్సభ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. అలాగే కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇప్పటికే కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. మరి మచిలీపట్నం నుంచి ఎవరిని బరిలోకి దించుతారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఇక చంద్రబాబు పవన్ ఢిల్లీ టూర్ కు సంబంధించి అదేవిధంగా పొత్తులు ఎత్తులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం ఎట్టకేలకైతే పొత్తు పొడిచింది, మొత్తంగా సీట్ల సర్దుబాటు జరిగింది. ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నారా? అదేవిధంగా ఒక భారీ బహిరంగ సభకు కూడా ఈ 3 పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? వంశీ, ఏదైతే ఇన్ని రోజులు కూడా వెయిట్ చేస్తున్నారో సీట్ల సర్దుబాటు అయినప్పటికీ కూడా జనసేన అధినేత అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రకటించకుండా వెయిట్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు అంశం క్లారిటీ రాకపోవడంతో ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి సమావేశంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడింది. మొత్తంగా 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. 2024 ఎన్నికల్లో 2014లో ఏ విధంగా అయితే పోటీ చేసి గెలిచామో అదే విధంగా గెలవాలనే వ్యూహాలతోటి అటు 3 పార్టీలు కూడా కలిసి వెళ్తున్నాయి. దీంతో పాటుగా ఏదైతే పొత్తులకు సంబంధించినటువంటి అలాగే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి అలాగే టికెట్ల కన్ఫర్మేషన్కి సంబంధించి మరొక 2 రోజుల్లో ఒక స్పష్టమైన నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీలు ఏవైతే 3 కూడా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా సహకరించుకొని వెళ్ళాలి. టికెట్లు ఆశించిన వారికి అక్కడ టికెట్ ఇవ్వలేకపోయాము అంటే ఖచ్చితంగా ఓట్లు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అలాగే మిగిలిన పార్టీలతోటి సమన్వయం చేసుకోవడం కోసం మాత్రమే ఉంటుంది. సో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తమ కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఢిల్లీ నుంచి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి టెలికాన్ఫరెన్స్ లో భాగంగా చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయమని కూడా చెప్పినట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తా ఉంది. భారీ బహిరంగ సభకు 3 పార్టీలు కలిసి ఈ వేదిక మీద నుంచి ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం కూడా ఉంది. అయితే 17న లేదా 16న ఈ సభకు కావాల్సిన ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ప్రధాని మోదీ కూడా ఈ సమావేశానికి ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి 3 పార్టీల పొత్తు అంశానికి సంబంధించిన ఒక స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.